ఇన్ ఓ నా దైవమా, నా రోజులు పొడిగించబడినవి, నా ఆత్మ విస్తరించింది, అగ్ని వలె రగులుచున్నది. ఆ అగ్నిలో నా గతాన్ని కరిగించి వేస్తున్నాను. నేను నా గత తిరోగమనాన్ని వినియోగించి ఆ అగ్నిలో ఆ గతాన్ని కరిగించి వేశాను. రగులుచున్న ఆ అగ్నిలో, ఆ కాంతిలో నా ఆత్మ అద్భుతమైన వెలుగు ప్రభలను ప్రసరింపచేస్తుంది. నా ఆత్మ ఈ ప్రపంచానికి ఎల్లప్పుడూ అద్భుతమైన, ప్రచండమైన, శాశ్వతమైన కాంతి ప్రభలను అందిస్తూ వృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచానికి వెలుగు అవుతుంది తండ్రి. ఓ నా ప్రియమైన తండ్రి దేవా, నా రోజులు విస్తరించబడినవి, పొడిగించబడినవి. అప్పుడు నా ఆత్మ మరల జన్మించింది. నా ఆత్మ యొక్క వెలుగులను, కాంతి ప్రభలను ఈ ప్రపంచానికి, అద్భుతమైన ప్రచండ వెలుగులను ఎప్పటికీ, ఎల్లప్పటికీ, సదా సర్వదా వెలుగు ప్రభలను ప్రసరించనివ్వండి తండ్రి. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ మా సో మచ్ మాస్టర్స్. మనము మనోవికాసం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం, ఏం స్టడీ చేసుకుంటున్నాం మాస్టర్స్? ఓ ఓ అనుభవ సుకృతం తెలియజేసుకుంటూ ఉన్నాం. అనుభవ సుకృతంలో మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, మీ మహా అవగాహనకు అందనంత మహోన్నతంగా, మీ మహా అవగాహనకు అందనంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారు. ఎవరు దైవం, ఏది దైవం అన్న సత్యాన్వేషణతో సతతం శ్రమిస్తున్న ఓ దైవం కంటే అన్యంగా మీరు ఏ రోజు దర్శించబడలేదు కనుక. చూసారా మాస్టర్స్? మాస్టర్ మనకేం చెప్పారు? మీరు అద్భుతంగా, మరి మీ అవగాహనకే అందదు అంత గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు అని చెప్తున్నారు. ఆలోచనను పరిశోధించే మీ సాహసాల్లో పదార్థ స్వరూపంతో పరిమితుడై ఉంటున్న పరమాత్ముడి మానవానుభవ సార సర్వస్వాన్ని గ్రహించే నిమిత్తం మానవత అన్న జీవకణ మాధ్యమంలో వ్యక్తీకరణను మీరు పెంచుకున్నారు అంటున్నారు. ఈ విధంగా మీరు ఎంతో ఉద్విగ్నతతో దైవమే అయిన మీరు మానవత అన్న జీవకణం అంటే పర్సనాలిటీ, నేను దైవం కాదు అన్నటువంటి పర్సనాలిటీ అన్నమాట. ఆ జీవకణ మాధ్యమంలో మన వ్యక్తీకరణను పెంచుకున్నాం. మన దివ్యత్వం నుంచి వ్యక్తీకరణ చేయటం మానివేసి మన మానవత్వం నుంచే మాట్లాడడం, వ్యక్తీకరించడం ప్రారంభించాం. అదే పెంచుకున్నాం మనం. సంపూర్ణ దైవ అవగాహనానికి ఈ అనుభవం అత్యంత ఆవశ్యకం. పరిమిత అనుభవాన్ని అనుభవిస్తున్నాం మనం. పరిమితాన్ని అనుభవించి ఆ అనుభూతితో అర్థం చేసుకోకుండా అపరిమితాన్ని మీరు ఎలా గ్రహించగలుగుతారు? ముందు పరిమిత తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే అపరిమితం అంటే ఏందో తెలుస్తుంది అంటున్నాడు. దైవమే అయిన మీరు మీ దివ్య సర్వస్వాన్ని నిర్మల ఆలోచన అపరిమిత విస్తృతం నుంచి మహా సంకుచిత పదార్థం ప్రతిబంధకం వరకు వ్యాపించి ఉన్నదాన్ని స్వీకరించి అనుభవించకుండా మీరు ఎలా గ్రహించగలరు? కాబట్టి మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో ఉద్విగ్నతతో సంక్షోభభరితంగా మీ జీవిత అనుభవాల భ్రమల సర్వస్వాన్ని కూడా మీరు కొనసాగించి ఉన్న ఆ సంభవాలన్నీ కేవలం మీకు పాఠాల్ని నేర్పించడానికే వచ్చాయి. మిమ్మల్ని విస్తృతుల్ని చేయడానికే, మిమ్మల్ని ఉద్ధరించడానికే, ఆత్మ ప్రజ్ఞ ప్రాప్తాన్ని మీకు సిద్ధింపజేయడానికే అవి ఉద్దేశించబడ్డాయి. మీ అభివేశాల ఆటలు అన్ని ఆడుకోవడానికి, మీ ఊహలన్నీ పండించుకోవడానికి ఉపయుక్తమవుతున్న ప్రజ్ఞా ప్రాప్తం అన్న విశేష వివేక విభూతి బహుమానాన్ని అందిస్తున్న ఓ మహావేదిక మాత్రమే ఈ జీవితం. ఈ జీవితం ఏంటంట?
మనం మన జీవిత అనుభవాలన్నీ కూడా భ్రమలే అంటున్నారు. ఆ భ్రమల సర్వస్వాన్ని మీరు కొనసాగించే ఉన్నా ఆ సంభవాలన్నీ మీకు పాఠాల్ని నేర్పించడానికే అంటున్నారు. మిమ్మల్ని విస్తృతపరచడానికే అంటున్నారు. మిమ్మల్ని ఉద్ధరించడానికే ఆ పాఠాలన్నీ మీ జీవితంలో వచ్చాయి. మీ ఆత్మ ప్రజ్ఞా ప్రాప్తాన్ని ప్రజ్ఞని మీకు ప్రాప్తింపజేయడానికి, మీ ఆత్మ మీకు సిద్ధింపజేయడానికి మీకు ఇవన్నీ మీ ఆత్మ రెడీ చేసింది. మీ ఊహలు అన్ని పండించుకోవడానికి, మీ అభివేశాలు ఆటలు అన్ని ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడి ఆ ప్రజ్ఞ మీలో ప్రాప్తించి ఆ ప్రజ్ఞ మీలో స్థితం అవ్వడం కోసం ప్రాప్తం అనే ఒక విశేషమైన వివేకమైన విభూతి అన్నటువంటి, మనం విభూతి ధరిస్తాం కదా, ప్రతి ఒక్క అనుభవం కూడా మన జీవిత పాఠమై ఆ పాఠం అంతా కూడా అదొక విభూతి, అదొక ఆశీర్వాదంగా మనకి అదొక బహుమానంగా అందిస్తున్నటువంటి మహావేదికయే ఈ జీవితం అంటున్నారు. అర్థమైందా మాస్టర్స్? ఎస్. ఏమిటా వివేక ప్రాశస్త్యం? అసలు ఆ వివేకం ఏంటి? ఆ విశేషమైన వివేకం ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటి అంటే, మీ స్వీయ ఆత్మలో మీ స్వీయ ఆత్మలో నిక్షిప్తమయ్యే అద్భుతమైన మహాసంపదే అది. మీరు మీ ప్రజ్ఞని ప్రతి ఒక్క పాఠము కూడా ఒక ప్రజ్ఞగా, ఓ వివేకంగా, ఎస్ ఐ నో అనడానికి ఆధారభూతమైన సాక్ష్యమైన అటువంటిది అన్నమాట. ఎస్ ఐ నో అన్న ప్రజ్ఞ, ఎస్ ఐ నో నాకు తెలుసు అన్నటువంటి ప్రజ్ఞ మనలో నిక్షిప్తం అవడానికి, అలా నిక్షిప్తమైన ఆ విషయం, ఆ విశేష అంశం పట్ల మనకు ఏవైతే ఊహలు ఉన్నాయో అదొక ఆటలాగా ఆట ఆడుకొని ఆ ఆటని పండించుకోవడానికే ఈ జీవితం ఉంది. ఈ జీవితంలో అవన్నీ బహుమానాలు అంటున్నారు. ఆ బహుమానాలు అందుకోవడానికి ఒక వేదికయే ఈ జీవితం అంటున్నారు. అయితే అంత గొప్పతనం అయింది, ఇది ఎందుకయింది అని అన్నప్పుడు, నీలో నీ స్వీయ ఆత్మలో నీ స్వయంలో నిక్షిప్తమయ్యేటువంటి అత్యంత అద్భుతమైన మహాసంపదని ఆ ప్రజ్ఞ అన్నటువంటిది. అదనమాట. ఆ ప్రజ్ఞ నీ ఆత్మలో నిక్షిప్తం. అంటే అక్కడ అంత పొందుపరచబడి, నీ ఆత్మలో అది పొందుపరచబడి ఒక ప్రజ్ఞగా ఉంటూ నిన్ను ఉద్ధరింపజేయడానికి అది నీలో స్థితం చేయబడుతుంది. నీలోకి నిక్షిప్తం చేయబడుతున్న మహా 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 సంపద, ఆ ప్రజ్ఞ, ఆ విభూతి, ఆ బహుమానం అంటున్నారు. సాక్షాత్తు దైవమే అయినటువంటి ఆలోచన ఆవరణ సీమలో మీ సాహసాభినివేశాల మహా అనుభూతుల సౌభాగ్యాల సంచయనమే అది. చూడండి, ఈ జీవితమే సాహసం కదా, పాట కూడా ఉంది కదా, ఒక చిరంజీవి పాట అనుకుంటా, జీవితమే ఒక ఆట, అదే ఒక సై ఆట అంటూ. అది ఆ విధంగా మీ యొక్క అసలు మనకి ఫస్ట్ ఎత్తుకోవడం ఏం చెప్తారు రామతా గారు? ఆలోచనయే దైవం అంటారు కదా. ఆ విధంగా నీ ఆలోచనే సాక్షాత్తు దైవమే అయిన ఆ ఆలోచన, ఆ ఆలోచన యొక్క ఆవరణ సీమలో ఆ భాగం అంతా కూడా ఎక్కడైతే ఆలోచన వచ్చిందో అది మీ సాహసం, అభినివేశాల మహా అనుభూతుల ఈ జీవితంలో వచ్చేటువంటి మీ ఆలోచన సీమలో నెలకొన్నటువంటి మహా అనుభూతుల సౌభాగ్యాల సంచయమే. నీ అనుభూతులు, నీ సౌభాగ్యాలు, నీ అదృష్టాలు, నీ సాహసాలతో కూడుకుంటున్నటువంటిదే నీ జీవితం అంతా.
నీ ఆలోచనలతో కూడుకొని ఏ ఆలోచనలైతే, ఈ ఆలోచనలన్నీ కూడా నీ సాహసాలే, నీ అనుభూతులే, నీ సౌభాగ్యాలే, వీటన్నిటి మూటయే మరి ఆ దైవం. సాక్షాత్తు దైవమే ఏంటి ఇక్కడ? ఆలోచన. ఆ ఆలోచన అంతా కూడా ఈ విధంగా నీ సాహసాలతో కూడుకున్నటువంటి ఆలోచనలే ఉంటాయి అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. దీన్ని కొంచెం డిస్కస్ చేస్తున్నాం మాస్టర్, ఈ ఆలోచన అనే దాన్ని. మాట్లాడండి మమతా మాస్టర్, మాట్లాడాలనుకుంటున్నారా? నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మేడం. చూడండి, ఏంటి నీ అంటే, నీ ఆత్మలో నిక్షిప్తమయ్యే అద్భుత మహాసంపదే అది, ఆ బహుమానం అంటున్నాడు. ఎంతో మళ్ళీ వెనక నుంచి వస్తాను. ఎంతో ఉద్విగ్నతతో సంక్షోభభరితంగా మీ జీవిత అనుభవాలు అన్నీ కూడా భ్రమల సర్వస్వాన్ని కొనసాగించుంటాం. మన జీవితం అంతా కూడా మన జీవిత అనుభవాలన్నీ ఎలా ఉన్నాయి? మనమే ఇవన్నీ అనుభవించామా అన్నట్టు ఉంటది కదా గతం అంతా మనం తలుచుకుంటే. జీవిత అనుభవాలన్నీ తీసుకుంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నిజంగా నాకు ఉంది, నాకు ఒక మ్యారేజ్ అయింది, పెళ్ళయింది, పెళ్లికి ముందేంటి, దాని తర్వాత ఏంటి, నా జాబ్ రాకముందేంటి, జాబ్ వచ్చాక నా పరిస్థితి ఏంటి, దాని తర్వాత కొనసాగుతూ ఉన్నప్పుడు ఏంటి, ఇట్లా మన జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి. ఆ దశలలో ఆ కొనసాగించి ఉంటున్న ఆ దశలన్నీ కూడా, ఆ దశల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటలు, గెలుపులు, ఓటములు, ఒక కష్టం దాటిన తర్వాత తిరిగి దాన్ని చూసుకున్నట్టయితే అప్పుడు ఇదంతా ఎవరు పడ్డారు, నేనే చేశానా అని మనమే నమ్మలేం. ఒకసారి మనమే సాధించామా, నేనే సాధించానా అని అనిపిస్తుంది. నా జీవితం నేను మొట్టమొదట అవునా కదా, నా జీవితం నేను మొట్టమొదట అన్ఎంప్లాయీగా ఒక గృహిణిగా నేను మారినప్పుడు, నేను ఒక గృహిణిగా వచ్చేటప్పుడు నా చేతిలో ఒక జాబ్ లేదు, మా హస్బెండ్ చేతిలో ఒక జాబ్ లేదు. అట్ ద సేమ్ టైం అది చాలదన్నట్టు 2 పిల్లలు వచ్చారు, అప్పటికి స్థిరమైన సంపాదన లేదు. అప్పుడేంటి, నేను పడ్డ బాధ నా పిల్లలు పడకూడదు. ఏ పరంగా అయినా చేతిలో ఒక 5,000 10,000 ఖర్చు పెట్టుకోవాలి, నా ధారాళంగా ఖర్చు పెట్టుకోవాలి నా పిల్లలని నేను అనుకున్నప్పుడు, ఆ పరంగా నేను కృషి చేసినప్పుడు, ఈ రోజు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ₹1,00,000 సంపాదించుకుంటున్నారు అన్నప్పుడు, వీళ్ళు ఈ దశ రావటానికి నేను వెనక్కి వెళ్ళేదంతా చూసినప్పుడు, అప్పుడు కదా అనిపిస్తుంది, ఇది కదా నేను కన్న కల, దీనికోసం కదా నేను ఎన్ని పాటలు పడ్డానని. ఇవన్నీ ఏం తెలిసే, ఈ సంక్షోభం, వీళ్ళు ఈ స్థాయి వరకు వచ్చేటప్పటికే నేనేం చేశాను, ఎంతో ఉద్విగ్నత. ఎలాగా, రేపు ఫీజు కట్టాలంటే ఎలా, రేపు అదంటే ఎలా, ఇదంటే ఎలా, ఒక ఉద్విగ్నత ఉంటదా. అది నేను నా గోల్ నేను రీచ్ అయ్యే లోపల ఒక సంక్షోభం ఉంటదా. సంక్షోభం అంటే అసలు ఏం చేయాలో తోచదు. మరి కావాల్సింది దొరకదు, దొరికేదాకా అది మన చేతిలో పడుతుందని తెలుసు, కానీ మన చేతిలో పడేదాకా ఎంత ఆరాటం. ఆ విధంగా ఉద్విగ్నతతో సంక్షోభభరితంగా ఉంటూ మన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా, వీటి సర్వస్వాన్ని మనం కొనసాగించే ఉన్నాం. ఇన్ని కష్టాలు పడితే ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు అనిపిస్తుంది లాస్ట్కి. వాళ్ళ ఫలితం చూశాక హ్యాపీగానే ఉంటుంది. ఆ సంభవాలన్నీ కేవలం మనకి పాఠం నేర్పించడానికే వచ్చాయి అంటున్నారు మాస్టర్ ఇక్కడ. అర్థమైందా మేడం? అర్థమైందండి. ఇక్కడి నుంచి మళ్ళీ విడగొట్టుకుంటా వద్దాం. మిమ్మల్ని మరింత విస్తృతంగా చేయడానికే, మిమ్మల్ని మరింత ఉద్ధరించడానికే ఆత్మ ఆ ప్రజ్ఞని, ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నేను ఒక మోటివేషనల్ స్పీకర్ గా మారిపోయా మా స్టూడెంట్స్ కి. నా లైఫ్ చెప్పి నువ్వు ఇలా నేను చూడు,
నేను 16 ఇయర్స్కే నేను లైఫ్ లోకి వచ్చాను. కానీ అప్పటికి నేనేం అంత పెద్దగా చదువుకోలేదు. పెళ్ళయ్యాక నేను చదువుకున్నాను. నా చదువుకున్న దానికి నా పిల్లలు కానీ మా సంసారం కానీ ఏది అడ్డు రాలేదు. ఈ రోజు సుబ్బలక్ష్మి హిందీ పండిట్ అనే ఒక ఐడి నేను సాధించానని ఇలా చెప్తాను పిల్లలు. మొత్తానికి స్ట్రగులే, కానీ ఐఎమ్ విన్నర్ టుడే అంటానా. అప్పుడు పిల్లలు నిజంగా స్కూల్ వదిలిపోయాక నిజంగా పిల్లలు నాతో కనెక్ట్ అవుతారు. ఎందుకు? వాళ్ళు ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మేడం కూడా అప్పుడు అలాగే అంట. ఆ తర్వాత మేడం ఇప్పుడు ఎంత బాగున్నారు, ఎంత సంపాదించుకుంటున్నారు, ఇలా ఉంటుంది. అంటే ఆ పాఠాలని నేర్పించి నేను మరింత విస్తృతమయ్యానా లేదా, నా లైఫ్ లో విస్తరించానా లేదా, బ్రాడ్ మైండ్ నాకు వచ్చిందా లేదా, ఎట్టా అనుకునే ప్లేస్ నుంచి ఇప్పుడు నేను ఐఎమ్ విన్నర్, నేను విజేతనే. ఇప్పుడు నేను కాంకర్ చేశాను, 4th పిల్లర్ యూజ్ చేశాను. ఫస్ట్ పిల్లర్ ని నేను నాలో ఉన్న దైవాన్ని పట్టుకున్నా. నాకు ఇది కావాల్సింది. ఈ రోజు కూడా ఒకరికి నేను స్ఫూర్తినిచ్చాను. అక్కడ ఎన్ని పోస్టులన్నా ఉండనిగాక ఒక పోస్ట్ నాది, తండ్రి ఒక పోస్ట్ నాది అనుకున్నా, చదువుకున్నా, కృషి చేశా, కానీ ఒక పోస్ట్ నాది అంతే. అన్ని కేటగిరీలు ఎత్తి పెట్టినట్టు లాస్ట్ నుంచి 3 సీట్లలో మధ్యలో సీట్ నాది. నిజంగానండి నా లైఫ్ అంతా కూడా ఎంత అద్భుతం నా లైఫ్. నేను చెప్తా ఆ విధంగా. ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ పాఠం అంతా నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఆ పాఠం నా సొంతం అయిపోయింది. అదొక ప్రజ్ఞగా నాకు మారిపోయి నేనేం చెప్తున్నా, నా లైఫ్ లో కూడా ఇలాగే జరిగింది, నేనేం భయపడలేదు. నాకు కావాలనుకున్నది పొందడం కోసం నేను ఈ విధంగా కృషి చేశా. నువ్వు చెయ్యి. అప్పుడు నేను చేసింది, పారాయణి, బాబాని పట్టుకో, బాబాయ్ పారాయణి, అప్పుడు అట్లా చెప్పాను. ఇప్పుడు నీతో నువ్వుండు. ఈ రోజు కూడా నేను ఒకరికి మాట్లాడేసి వచ్చాను. నీతో నువ్వు చెప్పుకో, నువ్వు రాసుకో, నీకేం కావాలని నీకు జరుగుద్దని చెప్తున్నా. వాళ్ళు అదే పొందుతున్నారు, ఎంతో ధైర్యం వస్తుంది. సో అవన్నీ నాలో ఏం నింపాయి? ఒక ప్రజ్ఞని నింపాయి, ఒక స్ఫూర్తిని నింపాయి, ఒక పాఠాన్ని నేర్పించాయి. ఆ పాఠం కాస్త అది నా స్వంతం అయిపోయింది. నాకు తెలుసు ఇప్పుడు నాలాంటి సమస్య ఎవరికి వచ్చినా, సమస్య అది ఏం పెద్దది కాదు, దాన్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఇలా చేసుకోవచ్చు, ఇలా చెందుకోవచ్చు అని వినే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నానంటే నా ప్రజ్ఞని మీకు అందరికి చెప్తున్నాను కదా, నేను ఇలా చేశానని. క్లియరా మేడం? క్లియర్ అండి. అంటే ఆ ప్రజ్ఞ ప్రాప్తి, నీకు ఆ ప్రజ్ఞని ప్రాప్తింప చెయ్యటానికి నీ ఆత్మ నీకు ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఇది ఒక ఆటలాగా నీకు పెట్టింది. భ్రమే అయినా ఆ భ్రమ అది కూడా ఒక భాగమైంది నేను ప్రజ్ఞను పొందడానికి. ఈ ఆటలన్నీ ఆడుకోవడానికి నీ ఆత్మ నీ ప్రజ్ఞని నీకు ప్రాప్తింప చేయడానికి ఆత్మ మీకు ఉద్దేశించి ఇది చేయబడింది. నీ ఆత్మ నీకు ప్రజ్ఞను ప్రాప్తింప చేయడం కోసమే నీ ఆత్మ నీకు ఇది ఒక ప్రణాళిక చేసి పెట్టింది. అందుకే రామ్తా గారు లాస్ట్ డిక్లరేషన్ నెంబర్ 153లో ఏం చెప్తారు? ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. మనం మర్చిపోతాం అక్కడ క్రియేట్ చేసుకొని, అక్కడేమో అన్ని క్రియేట్ చేసుకుని వచ్చేసుకుంటాము, ఇక్కడికి వచ్చి గిలగిలా కొట్టుకుంటాం. ఆ మర్చిపోయిన దాన్ని మనకు ప్రాప్తింప చేయడం కోసం మనం ఏమి చేసైనా అది మన ముందు తెచ్చి పెడుతుంది. చివరి ఆఖరికి ప్రజ్ఞను పొందే వరకు కూడా అది మనల్ని వేటాడి అది నేర్పిస్తుంది. మీ ఊహలన్నీ పండించుకోవడానికి ఉపయోగపడుతున్న ఈ ప్రజ్ఞ ప్రాప్తం అన్నది గొప్ప విశేషమైనది, వివేకవంతమైనది. అదొక విభూతి అంటే ఒక ఐశ్వర్యం. విభూతి అంటే పూసిన బుడిదే కాదు. ఆ విభూతి కూడా బాబావారి, వెంకటేశ్వర స్వామి వారి, ఇట్లా మహాసాధువులు వారు విభూతినే ఐశ్వర్యంగా ప్రసాదిస్తారు. అది మనం ధరించినప్పుడు యద్భావం తద్భవతి అన్నట్టు ఆ విభూతిని ధరించిన మనం, నేను అద్భుతంగా ఉన్నాను, నాకు ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, నాకు ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ విభూతిని ధరించినప్పుడు
ధరించి మనం సంకల్పించినప్పుడు అక్కడ కూడా మనకి ప్రాప్తించేది మన సంకల్పమే. కాకపోతే ఇది పెట్టుకుంటే బాగవుతుంది అని మనం నమ్మిన ఆ సంకల్పమే అని నేను అనుకుంటాను. అది కూడా మీకు ఒక బహుమానంగా అందిస్తున్నటువంటి అవన్నీ కూడా నీకు ప్రాప్తించడానికి ఏం కావాలి? నీ జీవితం కావాలి. నువ్వు సదా ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా నువ్వు బ్యాలెన్స్ తప్పకుండా నిలబడి ఉండి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు కాబట్టే నీ జీవితం ఓ వేదికగా వీటన్నిటికీ ఓ ఆట స్థలంగా, క్రీడా స్థలంగా, ఒక వేదికగా ఉంది అంటున్నారు. క్లియరా మేడం? మమతా మేడం? క్లియర్ అండి. జీవితంలో సాధించిన విజయాలన్నీ మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి వచ్చాయి. ఆ పాఠం వల్ల జీవితం విస్తృతం అవుతుంది. దానివల్ల మనము వేరే వాళ్ళకు చెప్పగలిగేంత ప్రజ్ఞా పాఠవాలు వస్తాయి. ఏదైనా సరే నీ జీవితంలోనికి పాఠం నేర్పించడానికే వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఇంత సాధించానా, ఇక్కడ నుండి ఈ స్థాయికి ఎదిగానా అని చెప్పేసి అవన్నీ సాధించడానికే మనము ఈ స్థాయికి రావడానికి అవన్నీ పాటలు పడ్డాము అని తెలుస్తుంది అని చెప్తున్నారండి. ఇదంతా కూడా మన సోల్ డిజైనే అంటున్నాడు ఇక్కడ. సోల్ డిజైన్ నీ ఆత్మ నీ కోసం చేసిన డిజైన్. కరెక్టేనండి కదా? అవునండి. కాబట్టి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉండబట్టి ఇవన్నీ జరిగాయి. ఆ సంక్షోభాలు, ఎన్ని ఉద్విగ్నత, మనం పిల్లల్ని పెంచబడేటప్పుడు పిల్లలతో కనీసం డబ్బు అవన్నీ పక్కన పెడితే కూడా ఎన్ని ఎమోషన్స్ టీనేజ్ లో పిల్లలకు ఉంటాయి. అసలు పెరిగేటప్పుడు ఎన్ని ఉక్రోషాలు, ఎన్ని ఆక్రోశాలు. ఆ బుజ్జిది చూడండి, ఒకరోజు ఎగ్జామ్ బాగా రాయలేకపోతే బాధపడుతూ ఉంటుంది. ఒకరికంటే వెనక హోంవర్క్ రాయలేకపోతే ఎట్టపోయింది నాకు కనిపించనే లేదు ఈ మధ్య అంతా. మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా, అక్కడే ఉంటుందండి. కాబట్టి ఆ చిన్న పిల్లలకి ఎన్ని ఎమోషన్స్ చూడండి. అవన్నీ దాటుకొని వస్తేనే కదా తను పెద్ద మళ్ళీ రేపు ఒక డాక్టర్, ఇంజనీర్ అవుతుంది, ఒక సైంటిస్ట్ అవుతుంది. సో ఇవన్నీ అవన్నీ దాటొచ్చాక అప్పుడు అనుకుంటాను, నేను కూడా చదువుకున్నప్పుడు ఇంతే అని నా స్టూడెంట్స్ చెప్తున్నా కదా. ఇంతే ఉంటదిరా, భయపడద్దు, ముందుకెళ్ళు చేస్తాం. అది ఆ ముందుకెళ్ళు అని చెప్పడానికి నాకు ఏది ఆధారమై ఉంది? నా ప్రజ్ఞ ఆధారమైంది. నా స్టూడెంట్కి నేను చెప్పాలంటే ఆల్రెడీ నేను చదువుకున్న దాన్ని నా ప్రజ్ఞగా నేను నా లోపల స్థితమై ఉంది కాబట్టి అది ఆధారమైంది అనుకుంటున్నా. అంతేనండి. థ్యాంక్ యూ మేడం. ఏదైనా కానీ మనకు జీవిత పాఠం నేర్పించిందే, మనం జీవితంలో అనుభవించిందే ఎదుటి వ్యక్తి తటపటాయించి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం తెలుసుకొని ఉంటాము కాబట్టి ఇది నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి బల్లగుద్ది చెప్పగలుగుతాము. చెప్పి ఒక భరోసా, నువ్వు ముందుకెళ్ళు, మేము ఇదే స్థాయి నుండి వచ్చాము, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్తాము. ఎందుకు అంటే మనము ఆ ప్రజ్ఞను సాధించాము, దానిలో ఉన్న ఎగుడు దిగుడులను అనుభవించాము, అది మనకు ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి ఆ భరోసాన్ని పట్టుకొని ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలుగుతాం. ఇదంతా ఏంటి? మన స్వయం జ్ఞానం, మనం తెలుసుకున్నాం. మన స్వయం అనుభవం, మీ స్వీయ ఆత్మలో నిక్షిప్తమయ్యే అద్భుత మహాసంపద ఇదే. అనుభూతులే సాక్షాత్తు దైవమే అయిన ఆలోచన ఆవరణలో సీమలో మీ సాహస అభినివేశాల మహా అనుభూతుల సౌభాగ్యాల సంచయం. ఇవైతే చెప్పాను కదా, మన అనుభూతులు, మన సౌభాగ్యాలు, మన అదృష్టాలు, మన దురదృష్టాలు ఇవన్నీ పోగేసుకున్నదే ఈ జీవితం అంతా కూడా మన ఆలోచనే. ఇప్పుడు నా బిడ్డ డాక్టర్ కావాలి అని వాడు బుజ్జోడు ఉన్నప్పుడు నేను వాడి గురించి చేసిన ఆలోచనే ఈరోజు వాడు డాక్టర్ విన్నాడు. నా బాబాయ్ వాడు డాక్టర్, మా పాప ఒక ఇంజనీర్ అవ్వాలి అని నేను అప్పుడు చేసిన ఆలోచన రూపం, ఇప్పుడు ఆలోచనే మరి వాస్తవం అయింది కదా.
కాబట్టి ఆలోచనయే దైవం. ఆ ఆలోచన అనే ఆవరణలో చేసే కృషి ఏదైతే ఉందో ఆ సీమలో అదంతా కూడా మనం అదృష్టాలుగా మనం చేసిన ఆలోచన భౌతికత మనకంతా కూడా మన చేతు అనుభూతుల పరంగా వచ్చి నీ ఆలోచనే నీ వాస్తవం అన్నట్టు మనం అనుభవాలని నిక్షిప్తం చేసుకున్నాం మనలో. ఇలాతలం నుంచి మీరు నిష్క్రమిస్తున్నప్పుడు మీతో పాటు తీసుకు వెళ్ళగలిగే ఏకైక జ్ఞాన భాగ్యం అది. నువ్వు జ్ఞానం తెలుసుకుని జ్ఞానాన్ని ఒక ప్రజ్ఞగా నువ్వు నిక్షిప్తం ఆత్మలో నిక్షిప్తం చేసుకుంటే కనుక ఈ ఇలాతలం మీద నుంచి ఈ భూతలం మీద ఇంక నాకు చేయాల్సిన పని అయిపోయిందని నువ్వు అనుకున్నప్పుడు నిష్క్రమించేటప్పుడు నీతో తీసుకు వెళ్ళగలిగేటువంటి గొప్పది ఏదైనా ఉంది అంటే జ్ఞాన భాగ్యం ఒక్కటే. జ్ఞానం ఒక్కటే ఆత్మలో నిక్షిప్తం చేసుకొని తీసుకెళ్తావు నువ్వు. చీనాంబరాలను ధనకనక వస్తు వాహనాలను వెంట తీసుకుపోదాం అనుకుంటున్నారా మీరు? ఏమీ తీసుకోలేరు. సోల్ ఒక్కటే మీతో వస్తుంది కాబట్టి ఆ సోల్ మాత్రమే మీతో వస్తుంది. ఏం మోసుకుపోదాం అనుకుంటున్నారు మీరు? మీ జీవయాత్రలో స్వయంగా ఆర్జించుకున్న అనుభూతులు మాత్రమే మీ వెంట వస్తాయి. తెలుసా? మీ అనుభూతులు సర్వస్వమే జీవితం. ఏ అనుభూతులను పొందుతావు అదే నీ జీవితం. మతాల ప్రభుత్వాల నిరంకుశత్వం నుంచి, సంకుచిత తత్వంలో నుంచి, పురుషుడి నుంచి స్త్రీని, అన్న నుంచి తమ్ముడిని విడదీసే తత్వంలో నుంచి మానవతలో నేర్చుకున్నదంతా బహుశా దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందువల్ల లేదా విపరీత అర్థాలతో అర్థం చేసుకున్నందువల్ల ఏర్పడిన జ్ఞానం మాత్రమేనేమో. అయినా ఓ స్వీయ అనుభవంతో తప్ప యుద్ధంలో ఎవరినో జయిస్తే ఎలా ఉంటుందో, మరొకరి స్వాతంత్రాన్ని హరించి వేస్తే ఎలా ఉంటుందో, స్త్రీలను కించపరిచి అణగద్రొక్కి పురుషుల కంటే తక్కువ వారైనట్లు హీనంగా చూస్తే ఎలా ఉంటుందో ఎలా అర్థమవుతుంది మీకు? ముందుగా అనుభవాలను సంకల్పించి వాస్తవాలుగా వాటిని మలిచి తదేక ధ్యాసతో ఆ స్వప్నాన్ని అనుభవిస్తూ ఆత్మానుభూతి చెందితే తప్ప ఆ సాక్షాత్ జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది మీకు? ఎవరు చెప్తున్నారు మనకి ఇవన్నీ? అంతగా నువ్వు మతాల ప్రభుత్వాల నిరంకుశత్వం నుంచి, సంకుచిత్వంలో నుంచి, పురుషుడి నుంచి స్త్రీ నుంచి పురుషుని, అన్న నుంచి తమ్ముడి నుంచి అన్నని విడదీసే తత్వం అయితే ఉంది కదా. మామూలుగా 1 2 3 సీల్స్ లో ఎక్కువ ఈ తత్వాలతోనే కదా ఉంటారు. మానవత్వంలో నేర్చుకున్నదంతా బహుశా దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మనం, లేదా విపరీత అర్థాలతో అన్నా ఉంటాం. అలా ఏర్పడిన జ్ఞానం మాత్రమేనేమో. అయినా ఓ సొంత అనుభవంతో తప్ప యుద్ధంలో ఎవరినైనా గెలిచాము, ఆ ఆట ఆడి ఆ యుద్ధం చేసి గెలిచినోడికే తెలుస్తుంది దాని కిక్కు. మరొక స్వాతంత్రాన్ని మనం హరించి వేస్తే ఎలా ఉంటుందో స్వతంత్రం కోల్పోయిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. స్త్రీలను కించపరిచి అణగదొక్కి పురుషుల కంటే తక్కువ వారైనట్లు హీనంగా చూస్తూ ఎలా ఉంటుందో ఆ అనుభవించిన ఆ స్త్రీకే తెలుస్తుంది ఆ బాధ. దాన్ని గురి చేసిన వాడికి ఏం తెలుస్తుంది ఆ బాధ? ముందుగా ఆ సంభవాలను సంకల్పించి వాస్తవాలుగా వాటిని మలచి తదేక ధ్యాసతో ఆ స్వప్నాన్ని అనుభవిస్తూ ఆత్మానుభూతి చెందితే తప్ప ఆ సాక్షాత్ జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది మీకు? అయినా అలా జీవించడంలో జన్మ తర్వాత మరో జన్మలో, క్షణం తర్వాత మరో క్షణంలో ప్రవృద్ధమైన ఆ అనుభవమే ఓ దృఢ వాస్తవంగా ఇలా తలం మీద పరిణమించి స్థిరంగా నెలకొని మానవాళి బాహుళ్యాలు మతి తప్పి భద్రతను పోగొట్టుకొని ఆ స్వప్నంలో పూర్తిగా దారి తప్పే ఉండిపోతుంది. ఇలా ఉంటది, ఇలా ఉంటే ఎలా ఉంటది, ఇలా ఉంటే ఎలా ఉంటది అని అక్కడ స్వప్నిస్తారనమాట. అక్కడ స్వప్నించి మళ్ళీ ఇలా తలం మీదకి వచ్చి దాన్ని అక్కడ స్వప్నించిన స్వప్నమే కదా, అక్కడ చేసిన ఆలోచనే కదా ఈ గడ్డకట్టిన తలమైన ఈ భూతల స్వర్గం మీదకి వచ్చి ఆట ఆడుకోవడానికి పనికొచ్చేది. అక్కడేమో అన్ని సంకల్పించేస్తాం ఎలా ఉంటుందో అని. అనుభవించాలంటే ఎలా ఉంటది చూడండి. మనం చూడండి మేడం మాస్టర్, నొప్పి తెచ్చుకుంటామా బాధ తెచ్చుకుంటామా అంటాం కదా మనం. ఓ స్త్రీని కించపరిస్తే ఎలా ఉంటది అని అక్కడ ఆలోచన చేశాం, ఆలోచన ఆవరణలో.
ఇక్కడికి వస్తే దాన్ని అనుభవిస్తే ఎలా ఉంటది? అందుకని అక్కడ సంకల్పించి ఇక్కడికి వచ్చి ఆ ఆట ఆడుకుంటున్నారు మీరంతా. జన్మ తర్వాత జన్మ ఆ జ్ఞాన ప్రాప్తి అది కూడా జ్ఞానమే. ఆ జ్ఞాన ప్రాప్తి కోసం అలా జన్మ తర్వాత జన్మ, మరో జన్మలో, క్షణం తర్వాత మరో క్షణంలో వృద్ధి చెందిన ఆ అనుభవమే వాస్తవంగా ఈ తలం మీద పరిణమించి స్థిరంగా నెలకొని మానవాళి బాహుళ్యాలు మతి తప్పి భద్రత పోగొట్టుకొని ఆ స్వప్నంలో పూర్తిగా దారి తప్పే ఉండిపోతున్నారు. అలా స్వప్నించి ఇలా తలం మీదకి వచ్చి మరి మతి తప్పి అభద్రతా భావంలో వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా అదే. అక్కడ స్వప్నించారు, ఇక్కడికి వచ్చి ప్రవర్తిస్తున్నారు. తమను తామే హింసించుకుంటున్న మానవాళి పశుత్వాన్ని సహిస్తున్న దైవం ఏడి ఎక్కడున్నాడు? తనను తానే హింసించుకుంటున్నాడు, వేరే వాళ్ళని కాదక్కడ అని మీరు అడగవచ్చు. ఏడి ఎక్కడున్నాడు? ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటున్న దివ్య ప్రేమ ఎంత మాత్రం ఏది? ఎంత మాత్రపుది? ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎక్కడుంది ఈ ప్రేమ? ఎక్కడున్నాడు ఈ దేవుడు? అంతా నువ్వే దైవం అంటున్నావు కదా, ఎక్కడున్నాడు అంటే మీరు ప్రశ్నించవచ్చు. శుభం, మంచిది. మీ వ్యవహారాలన్నింటిలోనూ ఆ దైవం ఉంటూనే ఉంది కదా. మీ అన్ని స్వప్నాలు, మీ అన్ని క్రీడలు దైవమే కాబట్టి శాంతము ఆ దైవం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగనిచ్చింది కాబట్టి ఇప్పటి వరకు నీ సంకల్పానుసారంగానే ఆ దైవం నిన్ను కొనసాగనిచ్చింది స్వేచ్ఛగా. కానీ ఆ భ్రమణను కల్పించుకున్నది మాత్రం మీ జీవితంలో, ఎవరి జీవితంలో వాళ్ళకి అవి కల్పించుకున్నది మాత్రం మీరే. ఎట్టుంటది, ఇలా ఉంటే ఎట్టుంటది, ఇట్టుంటే ఎట్టుంటది అని అవన్నీ కూడా స్వప్నించింది, కల్పించుకున్నది. భూతలం మీదకి పోతే, ఈ ఇలా తలం మీదకి పోతే నేను ఇలా జీవించాలి అని మీ సంకల్పానుసారంగానే మీ అన్ని వ్యవహారాలు ఆ దైవం బయట నుంచి కాదు, మళ్ళీ మీ లోపల నుంచే కొనసాగనిస్తూ ఉంది. కానీ ఆ భ్రమణను కల్పించుకున్నది స్వయంగా మీరే. ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా ఇది ఇక్కడ నోట్ దిస్ పాయింట్ ఇవన్నీ కల్పించుకున్నారు సరే, బాగా క్లిష్ట పరిస్థితులు వచ్చేసేది, బాగా బాధాకరం అయిపోతా ఉంది, ఇబ్బంది ఉంది. ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీకు ఉంది అనే విషయాన్ని మాత్రం విస్మరించింది కూడా మీరే. మనమే తెచ్చుకున్నాం. మమతా మాస్టర్, తలనొప్పిని మనమే తెచ్చుకున్నాం. మనమే సృష్టించుకుంటేనే మన ఆలోచన పరంగానే వచ్చింది. దాన్ని మాత్రం ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం లేదు. దాన్ని పరివర్తించుకోవచ్చు, మార్పు చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని సైతం మర్చిపోయింది నువ్వే, విస్మరించింది నువ్వే. అది గుర్తు చేయడానికి ఆయన వచ్చాడు. అర్థమైందా? అర్థమైందండి. అర్థమైందా? నేను చెప్తుంటే ఏదో అనుకున్నారు కదా మీరు. నేను ఇది చదివాను కాబట్టి మీకు చెప్పాను, నా మాటలు ఏం కావు మీకు చెప్పినవి. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకి ఎందుకు కాలు నొప్పి వచ్చింది, ఎందుకు ఆపరేషన్ అయింది. ఇక్కడి నుంచి మీరు మార్పు చేసుకుంటే ఇక్కడి నుంచి అంతా అద్భుతమే. ఒక చిన్న జ్వరం కూడా రాదు. ఇంకా మీరు అనుకున్నా, నేను అనుకున్నా, ఇప్పటిదాకా మనం ఏమేమి అనుభవించామో, ఇప్పటి నుంచి మనం ఏమేమి అనుకున్నామో, ఏమేమి అనుభవించామో, వద్దనుకున్నవన్నీ ఇంకా రావడానికి వీలు లేదు, ఇంకా రావు అంతే. ఎందుకు? అవి తెచ్చుకున్నది మనమే, వద్దంటున్నది మనమే. వద్దు, పరివర్తించుకోవచ్చు. ఇంకా చాలు దరిద్రం, ఇంకా చాలు బాధ, ఇంకా చాలు. క్షణం కూడా ఇంకా ఈ గడ్డు పరిస్థితి నా ముందు ఉండటానికి వెళ్ళేది. ఈ ఎమోషన్ నాకొద్దు, ఈ కోపం నాకొద్దు, ఈ క్రోధం నాకొద్దు, ఈ ఈర్ష అసూయ నాకొద్దు. కాంటంప్లేట్ అయిపోదాం మాస్టర్స్. అర్థమైంది కదా క్లియర్ గా?
అర్థమైంది మేడం. క్లియర్ గా అర్థమైందండి. అంతే, ఇంకేమన్నా మళ్ళీ మార్చుకోవచ్చు అనేది అర్థమైందా? ఏదైనా నువ్వు మార్పు చేసుకునే అవకాశం ఉంది అనే విషయం ఇప్పటిదాకా నువ్వు మర్చిపోయావు అంటున్నారు ఆయన. కాబట్టి గుర్తు చేసుకో, కానీ ఇంకా మార్చుకో. మనం తెచ్చుకున్న బాధలు ఎంత భయంకరమైనవి మేడం. తెలియక తెచ్చుకున్నామేమో. అతి అక్కడ భయంకరమైన తెలీదు. అగ్నిగుండాల నుండి నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా చాలండి. ఇంకా చాలు, ఇంకా అంతే, చాలు. చాలు, అసలు ఇంకా చాలు, ఇంకా అగ్నిగుండాలు అతి భయంకరమైన కోరికలతో వచ్చామేమో. ఇంకా చాలు. ఇంకా చాలు. ఆ అది కొయ్యడాలు, ఫోటో సృష్టించింది నేనే. పెట్టడాలు. అనుభవం, ఏ అనుభవం అందుకున్నానో అది అందుకున్నా. ఇంకా నాకు చాలు, ఇంకా అద్భుతం. ఇంకా నుంచి నా శరీరం వజ్రకాయంలా మారిపోయింది. నా శరీరం వజ్రం. నేను చిరంజీవిని, నేను అమరత్వాన్ని సిద్ధించుకొని ఉన్నా. అందరూ ఇంకా కాంటంప్లేట్ హృదయ స్థానం మీద చేతి ఉంచుకోండి మాస్టర్. 2 ఫింగర్స్ ట్రయాడ్ వేసుకోండి. బాడీ పెరిమిట్. నేను దివ్య చైతన్యాన్ని, నేను దివ్య చైతన్యాన్ని, నేను దివ్య చైతన్యాన్ని. I am filled with the vital energy. నేను అద్భుతమైన జీవాధార శక్తితో నిండి ఉన్నాను. నేను అద్భుతమైన జీవాధార శక్తితో నిండి ఉన్నాను. I am my deeper mind. I am my deeper mind. I am my deeper mind. I am the mind of God. I am God. I am God. I am spirit. I am love. I have always been radiant health and joy. I have always been radiant health and joy. నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. ఐఎమ్ సావరిన్. ఆల్ మై డెబ్ట్స్ ఆర్ పెయిడ్. నేను సార్వభౌమాధికారిని. నా అన్ని రకాల రుణాల నుండి నేను విముక్తినయ్యాను. Yes, I am God. I am Creator. I surrender unto my soul's journey and destiny. God back to all friends. Love you all. మళ్ళీ రేపు 9 గంటలకు కలుద్దాం. సో బీ ఇట్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు యోగా స్థితిలో ఉండండి మాస్టర్. లవ్ యూ ఆల్.